హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మనము లక్నవరం చెరువు దగ్గర ఉన్నాము. ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే. ఇటు మనకి బ్రిడ్జ్ టైప్లో మనకి ఇంతవరకు ఇటు వరకు ఉంటుంది మొత్తము. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్. మనం వాకింగ్ చేయొచ్చు ఆ బ్రిడ్జ్ పై నుంచి. అండ్ చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఎందుకు ఎగ్జైట్ అంటే మనకి బ్యాగ్ కనిపిస్తున్నాయి కదా, అవి వాటర్లోనే ఉండే దాదాపు రూమ్స్ అంటే అవి నాకు తెలిసి చాలా కాస్ట్ ఉండొచ్చు. అడుగుతాం పోయి ఎంత ఉండే వచ్చింది. సో అంతకన్నా ముందు ఇది కనిపిస్తుంది కదా. సో మనకి 3 ఉన్నాయి. మనకు బ్యాక్ నుంచి చూపెడతాను మొత్తము ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ చెరువు. అండ్ నేను చెరువు అంటే చిన్న అనుకుంటున్నాను. సో దాదాపుగా మన కృష్ణా సముద్రంలో ఉండే బ్యాక్ వాటర్ అంతా స్పేసియస్గా చాలా విస్తీర్ణంలో ఉంది. ఇది మనకు బోటింగ్ కూడా నడుస్తుంది మనకి అక్కడ. సో ఇందులో కనబడట్లేదు అది అక్కడ ఆ ప్లేస్లో మీకు ఇంక బ్యాక్ నుంచి చూపెడతాను. సో ఎంత పెద్దగా ఉంది, మొత్తం కేబుల్స్ ఏంటనేది మొత్తం చూపిస్తాను. అండ్ ఈ కేబుల్ పైన వెళ్ళడానికి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు, ఎంతనో తీసి చెప్తాను. అండ్ వెళ్దాం మనం అటు నుంచి వెళ్దాం. సో కేబుల్ బ్రిడ్జ్ పైన అటు లక్నవరం చెరువు. ఇది మొత్తం నీళ్ళలో ఉన్నాయి రూమ్లు. సో ఇది మొత్తం ఫారెస్ట్ చూడండి. ఊరు నుంచి దాదాపుగా ఎంత టికెట్ ఇది? 10 రూపీస్ టికెట్ ఇది. అండ్ చూడవచ్చు మొత్తం ఇది మనకు కనబడిచ్చే ప్లేస్ మొత్తం చెరువే ఇది. సో ఎంత పెద్ద చెరువు ఉందో చూడండి. బోటింగ్ అటు బోటింగ్. సో ఇంకా ఇటు నీ ఎలా ఇంత రిమూవ్ ఉండద్దు, కొంచెం తక్కువ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ నేను ఇప్పుడు నా కెమెరామెన్ తీస్తాను. సీసీ కెమెరా దాయింగా ఏంటి అట్లేనా? ఎట్లా తీస్తుంది? నేను ఫస్ట్ టైం అయితే కేబుల్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాను. ఎంత డిస్టెన్స్ ఉండదు, ఒక 600 మీటర్స్ ఉంటుంది మొత్తం అడవి. ఆ కొండలని ఏమంటారు, నార్మల్గా చిన్న చెరువే అనుకున్నాను. బట్ ఇది మనకు సోమశిల బ్యాక్ వాటర్ అంతా స్టే ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా నడుస్తుంది. ఆ బోట్ కాస్ట్ అంతా తెలియదు, పోయి అడుగుదాం, చేద్దామంటే చేద్దాం. సో ఇది అక్కడ కూడా మనకి 2 ఉన్నాయి. అటు నుంచి వచ్చి రావచ్చు మనకి కేబుల్ బ్రిడ్జ్కి. అటు నుంచి ఒక దారి ఉంది, మనం ఇటు నుంచి వెళ్తున్నాము. సపరేట్గా ఫోటోగ్రఫీకి సపరేట్గా అమౌంట్ ఉందంట, 6000 అలాగా. ఫిలిం ఫోటోషూట్కి ఇదైతే నడిచిపోతుంది ఏం కాదు. సో ఎంజాయ్. ఓ సీను, కింద పడతావు పోడా దేవుడు, ఊతుంది బ్రిడ్జ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అక్కడ ఇంకొకటి ఉంది. సో ఇది మొత్తం ఇంత దాకా కవర్ చేసాము. అండ్ ఇక్కడ సో ఫ్రెండ్స్ మనకి ఇవి రిసార్ట్స్. సో మొత్తం వాటర్లే ఉన్నాయి రిసార్ట్స్ ఇవి ఏసీ నాన్ ఏసీ వచ్చేసి మనకి 2000 అంట. అండ్ ఏసీ వచ్చేసి 2500 to 3000 ఉంటుంది. మొత్తం చూడొచ్చు. అవతలనే అంటే నాన్ ఏసీ అంటే రాసింది కదా. సో ఫ్రెండ్స్, ఇవి నాన్ ఏసీ రూమ్స్ అని ఉన్నాయి.
ఎంతనో తెలియదు ఇది. సో ఇది లోపల మనకి బోటింగ్ అవతల ఉంది. బోటింగ్ చేద్దామా అబ్బా? ఐ థింక్ ఈ చిన్న ఐలాండ్ లాగా ఉందన్నమాట ఇది. సో ఇక్కడ బోటింగ్, ఇవి ఏసీ రూమ్స్. ఓన్లీ ఫర్ గెస్ట్ ఉంటుంది, గెస్ట్. సో ఇది మనకి అవైలబుల్ ఉండకపోవచ్చు. అండ్ అయ్యో అక్కడ కరా అక్కడ చూడ అక్కడ ఉన్నాయి. సో ఫ్రెండ్ మనకి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా మనకి రూమ్స్ ఉన్నట్టున్నాయి. కనుక్కుందాం అక్కడ ఏంటి అనేది. అక్కడ ఇది బోటింగ్. లోపలికైతే వెళ్ళి అడుగుదాం. బోటింగ్ ఒక బోట్ అయితే వెళ్తుంది, కాస్ట్ ఎంతనో తెలియదు. పోస్ట్ కాస్ట్ అంటే అక్కడ ఏమున్నాయో తెలియదు. అక్కడ మేబీ రూమ్స్ అయితే బాగుండొచ్చు, చూద్దాం అటు. సో ఇది మొత్తం ఇక్కడ సూపర్ ఉంది అసలు. మనకి రూమ్స్ ఇక్కడ తీసుకోవాలి, లోపల ఊర్లో తీసుకోవాలన్నా తెలియదు. కొంచెం డిసైడ్ అయిపోయి మేము ఇద్దరం వెళ్ళిపోతాం మళ్ళీ. అండ్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా ఐలాండ్ 1. ఇది మనం ఉన్నది ఐలాండ్ 1 అంట. తెలంగాణ టూరిజంలోకి వెళ్ళి లక్నవరం పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి షో అవుతుంటాయంట. అండ్ ఐలాండ్ 1, ఐలాండ్ 2 ఇది ఇక్కడ కూడా మనకి రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ ఆన్లైన్ అంట. సో ఇవాళ రేపు ఎల్లుండి మొత్తం ఫుల్ ఉన్నాయంట ప్రజెంట్ అయితే. బోటింగ్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. అది ఇప్పుడే వెళ్ళింది. అటు వెళ్ళి అటు తిరిగి ఇటు వస్తుందంట. అటు నుంచి అటు వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రిప్లోకి ట్రై చేస్తాం. ఇప్పటికైతే ఇది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఉండడానికి అయితే ఇప్పుడైతే ఏం లేదు. మనం రూమ్లోకి వెళ్ళి స్టే చేయాల్సిందే. రూమ్స్ మీన్స్ ఊర్లో కూడా మనకి హోమ్ స్టేస్ అన్నీ సపరేట్గా. సో సపరేట్గా అయితే మనకి రూమ్స్ అనేవి ఇక్కడ లేవు. రూమ్లో ఇక్కడ ఉన్న లక్నవరం ఊర్లోకి వెళ్తే వాళ్ళ హోమ్ స్టేస్ ఉన్నాయంట. ఇల్లునే వాళ్ళు లార్జ్ టైప్లో మార్చేశారు, అన్నీ ఏసీసీ ఉంటాయంట. సో అక్కడ వెళ్తే రూమ్స్ ఉండవచ్చు. సో ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి రేపటికి ఈరోజు ఇక్కడనే స్టే చేసి రేపు మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. వెయిట్ చేస్తున్నాం దానికోసం. ఓకే, సో ఇది ఇంకొక బ్రిడ్జ్. మనము ఇందాక వచ్చిన బ్రిడ్జ్ ఇది. Bridge number 2. First one. నేనున్న సెకండ్ వన్ అని పక్కనే థర్డ్ వన్. మనం ఇప్పుడు అది అయిపోయింది, ఇది అది తీసేసి నెక్స్ట్ రూమ్ కోసం లోకల్కి వెళ్దాం. ఏం కలర్ ఇది? పచ్చ కలర్, ఎల్లో. ఎంతమంది ఉంటుందో కెపాసిటీ. పార్క్ చేసాము, అటు వెళ్ళాలి. ఇటు నుంచి ఒక పాయింట్ ఉంటుంది. అండ్ ఇది మనం ఇప్పుడు వచ్చిన బీచ్. అక్కడి నుంచి తీద్దాం ఒక వీడియో. సో ఇప్పుడు కొన్ని ఫోటో షూట్ చేస్తాం. సో ఇది ఇంకొక బ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఓకే ఇది క్లోజ్ ఉన్నట్టుంది. ఉంది సైక్లింగ్ ఇది. సో ఇది చూడొచ్చు. ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు మేబీ.
ఇది దీనికి పెట్టుకొని దీనికి ఇలా తొక్కుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక గేమ్ లాగా. సో ఇది మొత్తం వ్యూ చూడండి, సూపర్ ఉంది అసలు. ఇది సో బ్రిడ్జ్ అయితే చూడండి, ఇది లాంగ్ బ్రిడ్జ్, ఇది షార్ట్ బ్రిడ్జ్ ఇస్తుంది. అమ్మా కొంచెం మిస్ అయినా ఫోన్ అయితే అట్లా పడిపోతుంది. ఈ థర్డ్ వన్ ఇప్పుడు మనం నడిచేది. గాల్లే కలిసిపో సీను, వద్దు సీను, కింద పడిపోతావు. అదొకటి జిప్ లైన్ ఉంది సైకిల్ది. అండ్ ఇటు మనకి ఈ వ్యూ అనేది సూపర్ ఉంటుంది అసలు యాక్చువల్లీ, మొత్తం కొండ. సో ఫ్రెండ్, దిస్ ఈస్ ద వీడియో అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కేబుల్ గ్రిప్ బ్రిడ్జి అండ్ స్టే మొత్తం ఫుల్ ఉందంట. సో మనం ఊర్లోకి వెళ్దాము. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో క్లిక్ చేస్తాను రూమ్ దొరికిన తర్వాత. అండ్ నెక్స్ట్ డే మనకి మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేస్తాను, ఫ్రెష్గా వ్లాగ్ తీస్తాను. దిస్ ఈస్ ద వీడియో టుడే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చూడండి రా, ఒక్క వీడియో కన్నా రీచ్ తిప్పియండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడైతే మనకి ఆ రూమ్ స్టేషన్ అంతా గలీజ్గా ఉండే. నార్మల్ రూమ్లో వాళ్ళు ఉన్న స్టేజ్నే పెట్టి తీస్తున్నారు. సో మనకి అంత కంఫర్ట్ లేదు అసలు. సో మనము ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడ బయటికి వచ్చాము. సో ఇక్కడ వినాయక రిసార్ట్స్కి అయితే వచ్చాము. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ హియర్ రైట్ నౌ. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్. సో చాలా అంటే చాలా బెటర్ ఉంది. మనకు ఏమైనా పార్కింగ్ ఉంది అండ్ ఇక్కడ మనకి గార్డెనింగ్ చూడవచ్చు. అండ్ ఇది మనం ఉండబోయే రిసార్ట్. రూమ్ వచ్చేసి పైన ఇది ఓపెన్ చేశారు కదా, అది